ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు నయా పోస్టర్. సో వారణాసి ట్రైలర్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే దానిలో ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా పెద్ద స్టోరీలా అనిపించింది. ఎన్నో లేయర్స్ ఆఫ్ ఫ్రేమ్స్ని రాజమౌళి గారు మనకు అందించారు. సో దానిలో మైథలాజికల్ టచ్ ఉంది, అంతేకాకుండా సైంటిఫికల్ టచ్ కూడా ఉంది. ఏంటి మొత్తంగా దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. అంటే చాలామంది యూట్యూబ్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, బట్ ఇప్పుడు మనం ఇంకో వేరియేషన్ తెలుసుకోబోతున్నామేమో. మీరే పూర్తిగా విని చెప్పండి. సో ఎస్ఎస్ రాజమౌళి ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న వారణాసి గ్లిమ్స్ ఒకసారి మీరు చూసారా? చూసుంటే మాత్రం ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిందనే చెప్తారు. కేవలం ఇది ఒక ట్రైలర్ లాగా లేదు, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, గ్లోబల్ వార్ కాన్సెప్ట్లు అన్నీ కలిపి ఒక కాక్టైల్ అందించిందని చెప్పాలి. మీరు చూసినప్పుడు మీకు చాలా పాయింట్స్ తక్కువే అర్థమై ఉంటాయి, కానీ డీప్గా ఒకసారి చెక్ చేస్తే ఆ టైం ట్రావెల్ కానీ, సైకిల్ ఆఫ్ డెస్టినీ, కాలచక్రం అంటారు దీన్ని, ఈ అన్ని టాపిక్స్ చుట్టూ ఉన్న ఒక ఎపిక్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక మిస్టీరియస్ విజువల్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి దాని వెనక ఏముండొచ్చని ఊహించి దాని గురించి రీసెర్చ్ చేసి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ మొత్తం వీడియోని ఫుల్గా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి షేర్ చేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు టైమ్ లైన్స్ ఇంకా గ్లోబల్ కనెక్షన్. ఫస్ట్ మనకి ట్రైలర్లో కనిపించిన 4 డిఫరెంట్ టైమ్ లైన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాటస్ట్రోఫ్ ఆఫ్ 2027. అంటే స్టార్టింగ్ కథ మొత్తానికి మెయిన్ పాయింట్ ఇదే అనిపిస్తుంది. శాంభవి అనే పేరుతో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొనబోతుంది. సో రాజమౌళి గారు ఈ ఆస్ట్రాయిడ్కి ఒక దేవత పేరు పెట్టడంలో అసలు కిక్ ఉందని చెప్పాలి. అంటే ఇది కేవలం సైంటిఫిక్ వచ్చిన ప్రమాదం కాదు, పౌరాణికంగా కూడా దీనికి ఏదో లింక్ ఉంది అని ఇది ఒక డెస్టినీ డిసైడ్ చేసిన పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 512 CE. ఇది ఒక ఫైర్ రిచువల్ లాంటిది. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక వారణాసిలో ఒక ఋషి యజ్ఞం చేస్తున్న విజువల్ మనకు కనిపించింది. అసలు యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? ఒకసారి ఊహించుకుంటే భవిష్యత్తులో రాబోయే ఈ శాంభవి అనే ఉపద్రవాన్ని ఆపడానికి, లేకపోతే దాని శక్తి ఒక భూమి మీద బంధించి ఉంచడానికి చేస్తున్న ఒక ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు. అది విఫలమైతే దాని ఫలితంగా ఇప్పుడు 2027లో అది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ ఫెయిల్ అయిన మిషన్ ఇప్పుడు మనకి పెద్ద క్రైసిస్గా మారితే అది. నెక్స్ట్ లంకలో శ్రీరాముడు. థర్డ్ పాయింట్ హనుమంతుడు, వానర సైన్యం, మహేష్ బాబు రాముడి అవతారంలో కనిపించడం ఒక పిక్ మీరు చూశారు. సో ఇది ఏదైతే రాబోయే పెద్ద ముప్పు ఉంటుందో దానికి ఒక ఆన్సర్ లాంటిది అని అనుకుంటే, అంటే ఆ టైం లైన్ మొత్తంలో ఒక ఫౌండేషన్ లాంటిది ఈ స్టోరీ. ఈ కథ మొత్తం రామాయణం ఎపిసోడ్ చుట్టూ తిరుగుతుందని కూడా అనిపిస్తుంది. ఏమో, ఇది జస్ట్ ఒక ఇమాజినేషన్ మాత్రమే. అయితే వేరే కాలాలు, వేరే ప్లేసెస్, టైం ట్రావెల్ వల్ల లేకపోతే పునర్జన్మ, ఈ 2 కాన్సెప్ట్స్ చుట్టూ మనకు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఇది మనకు అనిపిస్తున్నప్పటికీ మహేష్ బాబు ఇక్కడ డబుల్ రోల్ చేశారు. దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మనం మహేష్ బాబు రోల్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి అంటే ఒక్క ట్రైలర్లో 2 ఐకానిక్ రోల్స్లో ఆయన కనిపించడం వెనుక పెద్ద స్టోరీయే ఉందనుకోవచ్చు. నంబర్ 1 రుద్ర ది సేవియర్. ట్రైలర్ చివరిలో వచ్చే లుక్, అసలు రక్తం పట్టుకున్న త్రిశూలం నంది మీద రావడం. సో శివుడు శక్తివంతమైన రూపం అదే అని చెప్పొచ్చు. ఒకవేళ నా ఊహ నిజమైతే రుద్ర అనేది భవిష్యత్తులో ఒక ఆస్ట్రాయిడ్ని ఎదుర్కోవడానికి పుట్టిన ఒక గార్డియన్, మనం సంరక్షకుడు అని చెప్తాం కదా, అలా అయి ఉండొచ్చు. కేవలం ఇది పురాణ శక్తి మాత్రమే కాదు, అడ్వాన్స్ టెక్నాలజీతో సైన్స్ మిక్స్ అయ్యి దాన్ని వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీతో పాటు డీకోడ్ చేయడానికి వచ్చి సేవియర్. శివుడి యొక్క శక్తివంతమైన రూపం మనకు ఊహించుకోవాలంటే ఖచ్చితంగా శివుడు తన వాహనం మీద వస్తున్నప్పుడు త్రిశూలం పట్టుకుని, ఇవే శివుడికి సింబాలిక్ సిగ్నేచర్స్, అవే మనకి ట్రైలర్లో కనిపించాయి. సో అడ్వాన్స్ టెక్నాలజీ, అంతేకాకుండా యుద్ధ కళల్లో నైపుణ్యం పొందిన ఒక పర్సన్ కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ శ్రీరాముడు త్రేతాయుగంలో రోల్లో మహేష్ బాబు మనకు కనిపించారు కదా. సో రుద్ర పాత్రకి కీ లేకపోతే సోల్, ఆ శక్తి అంతా కూడా శ్రీరాముడి వారసత్వంగా వచ్చింది అని నాకు అనిపిస్తోంది. సో రాముడు ఏంటి, తన శక్తుల్ని అంతం చేశాడు, అంటే ఆపోజిట్ ఎవరో రావణాసురుడు, అలాంటి బ్యాడ్ పవర్ ఏదైతే ఉందో కేవలం రావణాసురుడు పర్సన్ కాకుండా తను ఏదో చేయబోయే, భూమికి నాశనం చేయాలనుకునే ఒక ప్లాన్ని రాముడు అంతం చేసేసాడు. అలాగే ఇప్పుడు 2027 ఈ టైంలో వస్తున్న ఒక పెద్ద ప్రమాదాన్ని ఇలా శివుడి రూపంలో మహేష్ బాబు మళ్ళీ ఇప్పుడు అంతం చేయబోతున్నాడా అని అనిపించింది. సో బేసికల్గా రాముడి పాయింటే కీ, రాముడి సోలే ఒక ఫౌండర్ సోల్ లాగా మనకి అనిపిస్తుంది అనమాట. సో రుద్ర పాత్రకి కీ అక్కడే ఉందని కూడా అనిపిస్తుంది.
శ్రీరాముడి వారసత్వం అని మనం ఇందాక అనుకున్నాం కదా. సో ఆ శక్తుల్ని అంతం చేయడానికి ఇప్పుడు భవిష్యత్తులో రుద్ర ఆ శక్తుల అవశేషాల నుంచి భూమిని రక్షించాలి అనే ఒక కాన్సెప్ట్తో ఎంటర్ అయ్యేట్టుగా అనిపిస్తుంది. ఫైనల్గా మనం ఇక్కడ గమనించాల్సిన కీ పాయింట్ ఒకటి ఉంది. ఈ 2 రూపాల వెనక ఉన్న సోల్ ఖచ్చితంగా ఒకటే. ఒకళ్ళు పునాది వేశారు, ఇంకొకళ్ళు ఆ స్టోరీని ఫినిష్ చేయడానికి వస్తున్నారు. సో సైక్లికల్ నేచర్ ఆఫ్ డెస్టినీ అంటారు. అదే రాజమౌళి మనకి ఈ సినిమాలో చూపించబోతున్నారా అని చాలా ఆలోచిస్తే కొన్ని పాయింట్స్ అయితే నాకు అర్థమయ్యాయి. ఓవరాల్గా విలన్ పర్సనాలిటీ ఒకసారి మనం చూస్తే హీరోయిన్ వీళ్ళ వర్షన్ ఎలా ఉంది అంటే, వేరే రోల్స్ మనం అబ్జర్వ్ చేయాలంటే హీరోయిన్ అండ్ విలన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ గురించి మనం మాట్లాడుకుందాం. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర. విలన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటే మనం చూడబోయే సినిమా అంత అద్దరిపోద్దని మన ఫీలింగ్. సో ఎవరైనా అదే అనుకుంటారు. అంటే పురాణాల్లో కుంభకర్ణుడి వారసుడై ఉండొచ్చు, లేకపోతే ఒక క్రయోజనిక్ ఫామ్ పేరు అయి ఉండొచ్చు. లైక్ మనం ఇంతకుముందు కల్కిలో సమేటి అని సుమతి అని మనం ఎలా అయితే అక్కడ సినిమాలో చూసామో, ఫర్ ఎగ్జాంపుల్, నో కంపారిజన్, ఫర్ ఎగ్జాంపుల్ చూసాము. ఇది కూడా వీళ్ళు చేసే ఫ్యూచర్ టెక్నాలజీ యొక్క సింబల్ పేరు, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న పేరు కుంభ ఉండొచ్చు కదా. సో ఎందుకంటే అది టెక్నికల్గా అడ్వాన్స్డ్గా కనిపిస్తుంది, అదనమాట సంగతి. సో విలన్ మనకి వీల్ చైర్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో కనిపిస్తూ ఉంటాడు కదా. సో అదనమాట సంగతి. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీతో ఏం చేయబోతున్నారు, ఒక రకంగా వారసుడా కుంభకర్ణుడికి అని కూడా మనం మాట్లాడుకున్నాం, లేదా క్రయోజనిక్ ఫామ్ అదే కుంభ అని కూడా మనం అంటున్నాం. అయితే మళ్ళీ రీఇన్కార్నేషన్ జరిగింది అంటే మళ్ళీ పునర్జీవించబడిందా, అప్పుడే అవశేషాలను తీసుకొని మళ్ళీ వీళ్ళు ఇలా చేశారా అనే డౌట్ కూడా వస్తుంది. సో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అంశానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కుంభ ఉద్దేశం ఏమో ఉంటుందంటే ఖచ్చితంగా సృష్టిని నాశనం చేయడం. శాంభవి భూమిని ఢీకొట్టడానికి వస్తుంది కదా, విలన్గా ఈ శాంభవి రావడానికి సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రియాంక చోప్రా మందాకిని రోల్ చేస్తుంది. నిజంగా మందాకిని అనే పేరేంటంటే గంగాదేవి పేరు. మందాకిని రోల్ చేస్తున్న ప్రియాంక చోప్రా ఏదో త్యాగం చేస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే చిన్నమస్తాదేవి యొక్క రూపానికి అర్థం ఏంటి అంటే త్యాగానికి ప్రతీక. తన శిరస్సు తానే ఖండించుకుని ఉన్న రూపం చిన్నమస్తాదేవి రూపం. ఆ రూపం దగ్గర సింబాలిక్గా చూపించారంటే ఖచ్చితంగా ప్రియాంక చోప్రా ఏదో సాక్రిఫైస్ చేసింది. అంటే తన లైఫ్నే సాక్రిఫైస్ చేసిందా, లేకపోతే ఈ టైం ట్రావెల్లో భాగంగా ఏదైనా సాక్రిఫైస్ చేసి ఉండొచ్చా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అసలు గ్రాఫిక్స్ అవన్నీ అయితే మాత్రం వేరే లెవెల్లోనే అనిపిస్తున్నాయి. సో మందాకిని అనే రోల్ కూడా రుద్రకు హెల్ప్ చేయడానికి, లేకపోతే ఈ టైం ట్రావెల్ చేసే మెకానిజం ఆపరేట్ చేయడానికి తను త్యాగం చేయాల్సి వస్తుంది అనేది నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాను, అయి ఉండొచ్చు అనేది. అంతేకాదు ఆధ్యాత్మిక శక్తి లేదా సైన్స్, ఈ రెండింటికి ఒక లైన్ వారధి కూడా అయి ఉండొచ్చు అనిపిస్తుంది. సో ప్రతి ఫ్రేమ్ కూడా ఒక సింబల్లా అనిపిస్తుంది. ఒక సింబల్ అటు ఇటు మూవ్ అవుతూ ఒక టైం లూప్, యూనివర్స్లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని చూపించేలాగా అనిపిస్తున్నాయి. ఆస్ట్రాయిడ్లో ఉన్న ముక్కలు కూడా ఒక డిజైన్లో భూమికి వస్తూ ఉంటాయి. ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనేది మనకు చెప్పాలనే ఈ ట్రైలర్ ద్వారా రాజమౌళి గారు ట్రై చేశారా, ఏంటి ప్రతి ఫ్రేమ్కి అర్థం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చిన్న గ్లిమ్స్లో రాజమౌళి గారు ఎన్ని లేయర్స్ ఆఫ్ స్టోరీని అలా స్టోర్ చేసి వారణాసి ట్రైలర్లో మనకు చూపించారు. సీరియస్ చెప్పాలంటే ఇది పాన్ వరల్డ్ సూపర్గా హిట్ కాబోతుందని అనిపిస్తుంది. పురాణాలు లేకపోతే ఫ్యూచర్ ఇవన్నిటి గురించి అందిస్తూ మహేష్ బాబు కెరియర్లో ఇంతవరకు అతను చేయలేని ఛాలెంజింగ్ రోల్ ఈ రుద్ర అవతారంలో గ్లోబల్ ఆడియన్స్ని ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని చెప్పాలి. ఇంకొకటి మనం గమనిస్తే మహేష్ బాబు ఆయన మనకి ఎప్పుడు కనిపించినా చాలా డీసెంట్ అండ్ కామ్, మహా అయితే సీరియస్లో ఫన్నీ పంచులేస్తూ చాలా సైలెంట్ పంచులేస్తూ మనకు కనిపిస్తారు. బట్ ఇప్పుడు మనం చూసేది మాత్రం మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్. ఫస్ట్ బటన్ తీసి ఆయన ఎప్పుడైనా మీకు బయట కనిపించారా? కానీ నిన్న రిలీజ్ టైంలో, ప్రీ రిలీజ్ జరుగుతున్న టైంలో ఆయన ఫస్ట్ బటన్ తీసేసి రావడం కానీ, ద డాలర్ హీ వేర్, ఆ త్రిశూలంతో ఉన్న డాలర్తో ఉన్న అది వేసుకోవడం కానీ, ఆయన హెయిర్ స్టైల్, ఆ మేక్ ఓవర్, అన్నిటికంటే హైలైట్ ఎప్పుడూ రాజమౌళి గారు ఏదైనా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ట్రెండింగ్ లేకపోతే మూవీకి రిలేటెడ్గా ట్రై చేస్తుంటారు. అందులో భాగంగా ఆయన బుల్ మీద రావడం కానీ, మీరు క్లియర్గా మహేష్ బాబు గారిని అబ్జర్వ్ చేస్తే ఆయన బేసికల్గా ఆయన ఇంట్రోవర్ట్ అనమాట, బయటకి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా పంచి అది సునామీ లాగే ఉంటుంది. బట్ అలాంటి ఒక పర్సన్ అలా మనకి కనిపించడం అంటే ఆయన ఫైనల్గా మనకు చెప్పారు కూడా, కేవలం మీకోసమే, ఫ్యాన్స్ కోసమే, నేను ఎప్పుడు ఇలా చేయను, డైరెక్ట్గా చేయను అని చెప్పేస్తా, బట్ ఫస్ట్ టైం ఫ్యాన్స్ కోసం నేను ఇలా చేయడానికి ఒప్పుకున్నా అని ఆయన చెప్పడం. సో ఓవరాల్గా మహేష్ బాబు దగ్గర నుంచి రాబోయే ఈ సినిమాకి
ట్రైలర్ మహేష్ బాబు కూడా తన ఎక్స్ప్రెషన్లో చూపించారా, తన వెల్కమ్లో చూపించారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఇంతేకాదు రాజమౌళి గారితో సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, సంవత్సరాలు ఎగిరిపోతాయి. అలా మహేష్ బాబు గారు అలా ఇరుక్కున్నా కూడా రాజమౌళి గారు తన టాలెంట్ అండ్ క్రియేటివ్ వర్డ్స్తో మహేష్ బాబు గారిని కూడా మార్చేశారంటే మేబీ అవునని చెప్పక తప్పదు. సో ఓవరాల్గా ఇది వారణాసి ప్రీ రిలీజ్ చూసినా లేకపోతే వాళ్ళు చూపించిన ట్రైలర్ చూసినా ఎన్నో విషయాలు మీకు చెప్పాలి అనుకుని చాలా డీప్గా దాని గురించి డిస్కస్ చేసి లేకపోతే చాలా ఆలోచించి మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మరి మీరు కూడా ఈ ఊహ నిజమే అయి ఉండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకు కూడా చెప్పండి, ఎందుకంటే దీనిలో ఇంకా నాకు అనిపించినవి మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో కీప్ వాచింగ్ నా పోస్టర్. థ్యాంక్స్ అలాట్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.